మెదక్ జిల్లా రామాయపేట పట్టణ శివారులో మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో స్టోన్ క్రషర్ నూతన అధినేత ఏసుగారి రాజేందర్ రెడ్డి అధ్యక్షతన నేడు ప్రారంభించారు. ఆయన కాసేపు కాంగ్రెస్ కార్యకర్తలతో విదేశీ పర్యటన గురించి కాసేపు సరదాగా వివరించారు. కాంగ్రెస్ పాలనలో పనులు వేగవంతంగా జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. మైనంపల్లి హనుమంతరావు అంటే మాటల మనిషి కాదు, చేతల మనిషి అని మీడియా సమావేశంలో ఆయన వివరించారు. కలిసిన అందుకని ఇద్దరికి ఒకటేసారి నేను రాలేమనుకుంటున్నా. జనాలు కథ అయిందా అయిపోయిందా? పట్టుకోండి సార్, చూడండి సార్, చూడండి. సుప్రభాత రాజు ఎక్కడ వస్తుందా? అంటాం. మరి అదే విధంగా ముందుకు పోతా ఉన్నాం. ఈ రోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నా రెండు రాష్ట్రాల్లో. నేను ఎందుకంటే డెవలప్మెంట్ గురించి రోహిత్ మైనంపల్లి ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. డెవలప్మెంట్ అతనే చూసుకుంటున్నాడు. సోషల్ యాక్టివిటీస్ లో నేను ముందుంటాను. ఇప్పటికి కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, రెండు రాష్ట్రాల్లో సొంత డబ్బులు పెట్టి ప్రతి గ్రామంలో కూడా నేను చూపిస్తాను. సొంతంగా ఎప్పుడు కూడా మా కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ప్రభుత్వమే కాకుండా మా సొంత డబ్బులు కూడా ఖర్చు పెడతా ఉంటాం. ఇప్పుడు కాదు, దాదాపు 27-28 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మరి అదే విధంగా ఎప్పుడు కూడా మైనంపల్లి ఉంటాడు. మాటల్లో కాదు, చేతల్లో ముందు పోతాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.